క్వశ్చన్ ఏంటంటే ఒక టైం అనేది పెట్టుకుంటే మనం యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇట్లాంటి వాటికి పెట్టుకోవాలా, లేదంటే స్పిరిచువల్కి పెట్టుకోవాలా, భక్తికి, ఇలా అని అడిగారు. నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా. స్పిరిచువల్ అంటే మీనింగ్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాలనుకుంటున్నాను. స్పిరిచువల్ అంటే చాలా వరకు ఏమనుకుంటున్నారంటే దేవుడా 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 అంటే స్పిరిచువల్ అని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇంత ఫ్యాక్ట్ అంటే ఇట్లా నేను భయపడకుండా నిజాలు చెప్తున్నాను అంటే, నేను ఎవరు పేర్లు ఏది నేను చెప్పలేను, కానీ మంచి గురువుల దగ్గరనే మంచి హై ఎనర్జీ ఉన్న వాళ్ళతోనే నేను జర్నీ చేసిన రీసెంట్ టైంలో. సో నేను నిజాలు చెప్తున్నా. చాలామంది నిజాలు చెప్పట్లా. రీజన్ ఏంటంటే వినడానికి ఎవడు రెడీగా లేదు. ఇది కలి. వాడికి ఈ మంత్రం చెప్తే ఇది అయిపోతుంది, ఇది చెప్తే అది అయిపోతుందనే నమ్ముతారు, అంతేగాని నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. అండ్ కొన్ని కమెంట్స్ చూసా, నా ఫాలోవర్సే మనోళ్ళే. నేను బయట వాళ్ళు ఇది కమెంట్లు పెట్టిన పెద్ద పట్టించుకొని మనోళ్ళు పెట్టారు. మనోళ్ళు రెగ్యులర్గా పెట్టే కమెంట్స్ పెట్టే వాళ్ళే నేను ఆ ఛానల్స్లో కమెంట్స్ చూసా. ఈ మధ్య మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. హిందూస్లో కూడా వాళ్ళకి ఇన్ని రకాలు కొట్టుకుంటున్నారు. దాన్ని మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తా కింద పెడుతున్నారు. దేవుడు ఏదైనా కూడా నా కోసం కొట్టుకోండి అని చెప్పడు. దేవుడు నేనేం చెప్పాను, ఒక వ్యక్తిత్వం అయ్యుండొచ్చు, ఆ సిచ్యువేషన్ అయ్యుండొచ్చు, దాంట్లో ఎట్లా బిహేవ్ చేసినది అయ్యుండొచ్చు, ఆ సారా తెలుసుకొని నువ్వు అప్లై చేసుకో లైఫ్లో, నువ్వు చెయ్యి అననే చెప్తాడు. అంతేగాని నేనంటే గొప్ప వాళ్ళు అనుకోరు. ఇప్పుడు ఒక హీరోస్ ఉంటారు, ఒక నలుగురు, వాళ్ళ ఫంక్షన్స్ కలుస్తారు, అన్నీ కలుస్తారు. ఇక్కడ కొట్టుకొని తెచ్చేది ఎవరు? అవునా కదా? అనవసరంగా ఫ్యాన్ బేస్ అని కొట్టుకుంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు కదా. వీళ్ళు కూడా అంతే. స్పిరిచువల్కి వచ్చేసరికి దీంట్లో మతం ఉండదు, ఎనర్జీ అంతే. దీంట్లో నువ్వు ఏ మతంలో ఉన్న దేవుడైనా పెట్టుకోవచ్చు, కానీ బండబూతులు, పిచ్చి బూతులు తిట్టుకుంటా ఆ దేవుడు వేస్ట్, ఈ దేవుడు వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్ నువ్వు అనుకునేంత వరకు నీలో స్పిరిచువాలిటీ లేదు. నిన్ను రుద్దేశారు, బ్రెయిన్ వాష్ చేసేసారు, అంతే తప్ప అది స్పిరిచువాలిటీ కాదు. రియల్ స్పిరిచువాలిటీ ఏంటంటే నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడం. నీ హయ్యర్ ఫామే దేవుడు. ఇట్స్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న పిల్లల దగ్గర మనం ఎంతసేపు అయినా ఆడుకోగలుగుతాం, హ్యాపీగా వాళ్ళు నవ్వుతా అంటే హ్యాపీగా ఉంటాడు. అదే పెద్దవాళ్ళ దగ్గర సేమ్ ఉంటుంది, రాదు. వాళ్ళ లోపల కుళ్ళు కుతంత్రాలు ఏం కాదు లేదా, కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకి ఆరాని డిస్టర్బ్ చేస్తుంటాయి చాలా వరకు. కొంతమంది దగ్గర ఉండలేము, కానీ పిల్లల దగ్గర ఉండగలుగుతాం. చిన్న పిల్లలు అసలు ఇంకా చెప్పాలంటే శిశి కంటే కూడా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమి అది ఇది అని కూడా తెలియని పిల్లలు. ఏంటంటే మన ఏదైతే లో ఎనర్జీ ఇన్ ద సెన్స్ అబద్ధాలు చెప్పడం, కోపం, అన్నిటికీ నెగిటివ్గా ఆలోచించడం, అతి ప్రేమ, అతి ద్వేషం, ఇవన్నీ నేను మార్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. నేనేం పర్ఫెక్ట్ అనట్లా, నేను పక్కా ఎదవాను, నేను కూడా మారుతూ ఉండే నేను నేర్చుకునే చెప్తున్నాను నీకు. సో ఇవన్నీ కూడా లో ఫేమ్లో జెలస్, వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం, లేకుంటే వీళ్ళు నాది అని అనుకోవడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే లో ఎనర్జీ. హయ్యర్ సెల్ఫ్ అనేది ఒక మీరు అనుకున్న ఒక దేవుడు పేరు పెట్టచ్చు, ఏనేమైనా పెట్టుకోవచ్చు. ఒక హై ఎనర్జీ అనేది వేరు. మనం అంతా లో ఎనర్జీ కిందకి వస్తాం. దీంట్లో మన గుణగుణాలను బట్టి ఇంకా లో ఎనర్జీకి వస్తాం. నిన్ను నువ్వు బెటర్ చేసుకుంటావు స్పిరిచువాలిటీలో. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చినా, ఏదైనా వచ్చినా, నాలో నేర్చుకోవడానికి, నాలో తెలుసుకోవడానికి 1,000 రకాలు ఉన్నాయి అని నువ్వు రియలైజ్ అవుతావో, నిన్ను నువ్వు బెటర్ చేసుకుంటూ ఉండడం స్టార్ట్ అవుతావో, నువ్వు అవతల మనిషిని జడ్జి చేయలేవు, అవతల మనిషి గురించి తప్పుగా మాట్లాడవు, అవతల మనిషి గురించి నెగిటివ్గా చేయలేవు. మేబీ ఇక్కడ ఇలాగ ఆలోచించుకున్నా ఉంటే సరిపోయిండేది, నేను నమ్మకుండా ఉంటే సరిపోయిండేది, నేను ఇలా మాట్లాడుకున్నా ఉంటే సరిపోయిండేది, నేను ఆ టైంలో కొంచెం కామ్ ఉంటే సరిపోయిండేది. వాళ్ళు రెచ్చగొడుతున్నప్పుడు కూడా నేను సైలెంట్గా ఉంటే అయిపోయింది. ఇట్లే వస్తుంది తప్ప వాళ్ళు ఎలా రెచ్చగొడతారు, లేకపోతే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు నన్ను ఎలా అన్నారు, వాళ్ళంతా ఎదవలు, నేనే మంచిదాన్ని రాదు, స్పిరిచువాలిటీలోకి రాదు. సో స్పిరిచువల్ అంటే దీనికి ఒక మతం, కులం ఇట్లాంటివి ఏమీ ఉండదు, ఎనర్జీ రూపంలోనే ఉంటుంది. నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడం, అంతేగాని ఇది ఒక మంత్రాలు తంత్రాలు చేసేసుకున్న తర్వాత నువ్వు ఒక ఎనర్జీ తెచ్చుకొని నువ్వేదేదో చేసేయడం కాదు. దేవుడికి రాక్షసులకి ఈక్వల్ పవర్స్. ఇంకా చెప్పాలంటే స్టిల్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ బట్టి మనం దేవుళ్ళను గొప్పగా చూస్తాం, చెడు తత్వం ఉన్న దాన్ని బట్టి రాక్షసుల్ని లోలో చూస్తాం. ఈ కొంతమంది మనకు చెప్పే రాక్షసులకు కూడా చాలా హై నాలెడ్జ్ ఉన్న వాళ్ళే, బ్రాహ్మణ్స్ ఇట్లాంటి వాటితో కూడా ఉండి ఏదైనా నేను తప్పుగా చెప్పుంటే సారీ, నాకు నాలెడ్జ్ కూడా ఆ విషయంలో మీకు తెలిసినంత నాదే లేదు. సో రాక్షసుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి రాజ్యపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. స్టిల్
ఒక అవతల ఉన్న వాళ్ళ దగ్గర ఓడిపోతూ ఉండడమే చూపించినారు మన పురాణాల్లో కూడా. రీజన్ ఏంటి? ఒక చిన్న బ్యాడ్ క్వాలిటీ అతన్ని డౌన్ చేసింది, ఎనర్జీని. సో అలాగే ఇక్కడ స్పిరిచువాలిటీలోకి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్పే నీ ఫిజికల్ హెల్త్ బాగుండాలి. ఒక ఎనర్జీని నువ్వు నింపుకోవాలి, ఒక ఆరా నీకు బాగుండాలి, నీ ఫిజికల్ ఎనర్జీ అనేది బాగుండాలి, ఫిజికల్ హెల్త్ బాగుండాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదని అడుగుతారు ఫస్ట్. నువ్వు ఏదన్నా స్పిరిచువల్ పాత్లో ఒక గురువు దగ్గరికి పోయినా ఏదన్నా దానికి వెళ్ళినా నువ్వు ఎక్సర్సైజ్ చేయని చెప్తున్నారు ఫస్ట్. ఎక్సర్సైజ్ చేయాలి, డీప్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా కూర్చోగలగాలి ఒక దగ్గర. అంటే నేను నీ మైండ్ సెట్ నువ్వు స్టేబుల్ చేసుకునేటట్లు, నీ ఎమోషన్స్ స్టేబుల్ చేసేటట్లు అట్లా చేసుకోవాలి. అండ్ అబద్ధం చెప్పకూడదు, మ్యానిపులేషన్స్ చేయకూడదు. అదే నేను ఒక వీడియో చెప్పాను చూడు, అది కామెడీ వీడియో కాదు, నిజంగానే. ఏంటి ఇట్లా ఉన్నారని నేను అబద్ధం చెప్పకూడదు, నిజం దాచొచ్చా అంటే నోటిలోంచి వచ్చే ప్రతి మాట తప్పు అయితే, నెగిటివ్ అయితే మన ఎనర్జీ డౌన్ అవుతుంది. ఇన్ని ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, మన రొటీన్ని మిస్ చేసేసి, మన పూర్వీకులు చెప్పింది కూడా పొద్దునుంచి నైట్ వరకు ఒక రొటీన్, మన పని మనం చేస్తే చాలు. ఆ రొటీన్ మిస్ చేసి మిగిలినంతా మంత్రాలు అది ఇది ఏదేదో పోతున్నాం, చదువుతుంటాం. మంత్రం అనేది హై వైబ్, కరెక్టే. ఒక టెంపుల్ అనేది ఇంకోటి అనేది కూడా హై వైబ్. అది కనుక తీసుకోవాలి అంటే కూడా మనం దానికి రెడీగా ఉండాలి. నేను రీసెంట్గా ఒకరికి చెప్పిన ఒక మాట, ఇది నాకు అది చెప్పేటప్పుడు ఇది నేనే చెప్పానా అన్నట్లు అనిపించింది. ఏంటంటే, ఒక రోగికి ఒక ఫుడ్ పెడితే నాలుగు ఆల్రెడీ చెడిపోయినోడికి టేస్ట్ తెలియదు కదా. అదే ఒక ఆరోగ్యవంతుడైన వాడికి ఫుడ్ పెడితే టేస్ట్ తెలుస్తుంది లేదా? సేమ్ థింగ్, మన ఆలోచనలు సరిగా లేక, మన ఆరోగ్యం సరిగా లేక, నువ్వు ఎంత వేరే ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నా నువ్వు ఎంజాయ్ చేయలేవు. నువ్వు ఎంత మెడిటేషన్లో కూర్చున్నా నువ్వు ఎంజాయ్ చేయలేవు, ఎందుకంటే నువ్వు సరిగ్గా లేవు దానికోసం ప్రిపేర్డ్గా. సో స్పిరిచువల్ అనేది అంటే సెపరేట్ చేయకండి, ఏదో ఒక భక్తి అలా అనుకుని చేయకండి. నీ డైలీ రొటీన్ కరెక్ట్గా ఉండాలి, నీ మాట కరెక్ట్గా ఉండాలి, నీ తిండి కరెక్ట్గా ఉండాలి, నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉండి నీకంటూ అంటే నువ్వు ఎన్ని థింగ్స్ అయినా చేయి, బయటవి రెస్పాన్సిబిలిటీస్ చేయి, ఇంకోటి ఏదైనా చేసి వదిలే. ఒక నీటి మీద తామర బొట్టు అంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, అంతే. నువ్వు చేసి వదిలే, నిన్ను గట్టిగా పట్టుకో. సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ కేర్. నీది నువ్వు చూసుకొని ఆ తర్వాత ఏదన్నా చేసుకో. ఇలాగా నువ్వు ఎప్పుడైతే నువ్వు కేర్ తీసుకొని మిగిలిన వాళ్ళకంతా కేర్ తీసుకుంటుంటావో నీ ఎనర్జీ పెరుగుతుంటుంది. నువ్వు వదిలేసిపోయినంత కాలం అవతల నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంటావు. ఒక నీటి కుండ ఉంటుంది, ఫుల్ ఉందనుకో, ఎక్స్ట్రా పొర్లుతున్న దాన్ని నువ్వు అవతలిస్తుంటే అది వేరే విషయం. దాని నుంచి మళ్ళీ రావాలని కూడా కోరుకో, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిల్ అయింది. కానీ నువ్వు ఎప్పుడైతే సగం తోడి ఇట్లా ఇచ్చేస్తావో ఆ తర్వాత కావాలనుకున్నావు నీకు దొరకదు, రాదు. ఇప్పుడు కోపం వస్తుంది, నన్ను నేను వదులుకొని చేశానే, అందుకే నువ్వు ఫిల్ అయ్యి అందరికి చెయ్యి అంటున్నావు. అలాగే మన ధర్మమైనా ఏదైనా కూడా, అది ఏ మతమైనా అని చెప్పింది అదే. నువ్వు బాగా చూసుకో, తర్వాత జనంకి. కానీ ఎన్ని కావాలి ఇది వదిలేస్తావు. అండ్ స్పెషల్ థింగ్స్ ఏమున్నాయో చూస్తావు. స్పిరిచువల్ అంటే ఇంకేంటి అంటే ఎంతసేపు మెడిటేషన్ చేయాలి, అది ఇది లోపల బుర్రలో ఇన్ని పెట్టుకొని ఏం మెడిటేషన్ కూర్చుంటావు? కూర్చున్నా కూడా ఉపయోగం ఏంది? స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ నువ్వు బెటర్ చేసుకోవడం, నీలోని నెగిటివ్ క్వాలిటీస్ బయటకు తీసుకురావడం. ఎప్పుడైతే నీ ఆరా పెరుగుతుందో అవతల మనిషి ఎలాంటి వాడిని నువ్వు గ్రాస్ప్ చేయగలుగుతావు. ఇలా మనకి చాలా జరిగేవి ఇందులో బయటకు చెప్పకూడదు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. కాబట్టి మనకి ఏమైతే ఒక గుడ్ థింగ్స్ ఉన్నాయో అవి కూడా బయటకు చెప్పకూడదు అంటారు. బట్ స్టిల్ నేను ఒకటి చెప్తా, మరి మీరెందుకు స్పిరిచువల్ చేస్తున్నారు ఇవంతా అంటే, అలా ఉండే వాళ్ళకి, అంత ప్యూర్ ఫామ్కి మారుతున్న వాళ్ళకి ఏమవుతుందంటే హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఒక మాట ఒక మాట చెప్తున్న అవతలకి ఒక వినబుద్ధి అవుతుంది, హీలింగ్ ఉంటుంది. అండ్ ఒక ట్రీట్మెంట్ చేసిన హీలింగ్ ఉంటుంది. ఒక వెయిట్ లాస్ ట్రైనింగ్, లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్కి ఒకటి ఫిల్ చేసి ఫామ్ పెడతారు. దాన్ని చూసే మ్యాక్సిమం చెప్పగలుగుతావు వీళ్ళు ఏంది ఎట్లా అని. నాకెవరో కూడా తెలియదు కదా, దాన్ని చూసి చెప్పగలుగుతాను, మ్యాక్సిమం చెప్తాను కూడా. మీకు ఎట్లా తెలుసు? అది ఆరా కనెక్ట్ అవుతుంది రీడింగ్. సో స్పెషల్ పవర్స్ లేకుంటే కష్టాలు తగ్గిపోతే ఇట్లాంటివి ఏమి అనుకునేసి స్పిరిచువల్ అది ఇదని అనుకోకండి. ఇంకొకటి చెప్పాలనుకోండి, ఇది నాకు రీసెంట్గా ఒకరు చెప్పమన్నారు. స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ మనకేదో శ్మశాన వైరాగ్యం అంటారు, ఏదో దరిద్రం జరిగితే కూర్చొని దేవుడా అని కొట్టుకొని నేను స్పిరిచువల్గా ఉన్నాను. ఇది కాదు. ఇది పూర్వజన్మ అండ్ మనకి పితృకర్మల నుంచి, అంటే మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ నుంచి కొంచెం వచ్చి ఉండాలి, మనకు ముందు జన్మ నుంచి కొంచెం వచ్చి ఉండాలి, అండ్ మన జాతకంలో కూడా ఉండాలి అంటారు దీన్ని.
సో అందరూ కూడా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరగదు. ఇట్లా అంటున్నానండి, తప్పుగా అనుకోకండి, పచ్చి నిజాలే వస్తున్నాయి, సారీ. సెక్సువల్గా సరిగ్గా లేకపోయినా మీరు పార్ట్నర్ తోటి అది ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కేసెస్లో, అమ్మాయి అబ్బాయి. దానివల్ల చాలా నెగిటివ్గా ఆలోచించడం అండ్ లోన్లీనెస్ వల్ల, ప్రేమ కావాల్సినంత రాకపోవడం వల్ల, దానికో నేను స్పిరిచువల్, దేవుడా స్పిరిచువల్ అని. దానికి దీనికి ఏం లేదంటే ఫిజికల్ నీడ్ అవసరం, అన్నీ ఇవన్నీ కూడా అవసరం. నీకు ఏదైతే లైఫ్లో జరగట్లేదో అది నీకు కోల్పోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే స్పిరిచువల్ అని పేరు పెడుతున్నావు. అది కరెక్ట్ కాదు. సన్యాసం కాదు స్పిరిచువల్ అంటే. మన బ్రతికే విధానం, ఒకరికి హామ్ చేయకుండా, ఒకరిని తప్పు పట్టకుండా, వీలైనంత వరకు మనల్ని కరెక్ట్ చేసుకుంటూ మనం ఈ సొసైటీలో బతికే విధానం. అర్థమైందా? నువ్వు బాగుండాలి, నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను నమ్మిన వాళ్ళని చూసుకోవాలి, సొసైటీని బాగా చూసుకోవాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. దానికి ఎలాగని ఇక్కడ ఎవరు కూడా మనం ఎలా బతకాలని ఎవరు చెప్పలేదు మనకి. అది ఒక స్పిరిచువల్లో ఎప్పుడో చెప్పేసినారు. మనం దాన్ని ఒక్కొక్క పద్ధతి నేర్చుకొని ప్రాక్టికల్గా ఇక్కడ అమలు చేసుకుంటూ వచ్చినా కూడా మన లైఫ్ బాగుపడుతుంది. మనం తీసుకున్న డెసిషన్సే మన ఫ్యూచర్. అలాంటివి నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. ఇట్లా కాదంటే కాదు, లేదంటే లేదు. నువ్వు నన్ను మ్యానిపులేట్ చేయడం ట్రై చేయి. ఇప్పుడు నేను అవును, అది నేను ముందు అనుకో ఈజీగా అవునా, ఇప్పుడు నువ్వు చేయి, అవలేవు. ఎందుకంటే నువ్వు లెసన్స్ నేర్చుకోవాలి. లెసన్స్ నేర్చుకుని స్పిరిచువల్ అవేకనింగ్ జరిగినప్పుడు ముఖ్యంగా చాలా మెంటల్ ప్రెషర్ తోటి అవుతుంది. అన్నీ పోగొట్టుకుంటావు. అన్నీ పోగొట్టుకొని ఆ తర్వాత దాని నుంచి నేర్చుకొని నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా కూడా ఇంకొక మనిషిని దగ్గరకు రానివ్వవు, తెలుసా? లెసన్స్ అప్లై చేస్తావు, మర్చిపోయి మళ్ళీ పిచ్చోళ్ళలాగా ఇట్లా ఉండరు. ప్రతిదానికి స్పిరిచువల్ అని ఒక పేరు పెట్టుకొని లైఫ్ చాలా వరకు నాశనం చేసుకుంటున్నారు ఈ మధ్య వచ్చే కేసెస్లో కూడా. అట్లాంటివి చేసుకోకండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. కాకపోతే మనం ఒకరికి హామ్ చేయకుండా మనం హ్యాపీగా బతకడానికి ఇది అంతే. అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్, ఇట్లాంటి డీటెయిల్స్కి మీరు 8688092355కి వాట్సాప్ చేయండి. డబ్బు కావాలి, ముక్కు మూసుకొని సమాధిలో కూర్చుంటా నాకు అవుతుందంటే అవ్వదు. నా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికే నేను స్పిరిచువల్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే నేను ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నానో అది చేయాలంటే బాధ్యతలు తగ్గవు, కానీ మన స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను చేస్తుంది అదే, మిమ్మల్ని కూడా అదే చేయమంటున్నా. స్పిరిచువల్ అనగానే ముక్కు మోసుకొని అవతరాలు నీకేం తెలియదు అట్లా ఇట్లా అనుకోకుండా నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికి అంతే. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, డీప్ స్లీప్ ఉండాలి, రికవరీ అన్నీ ఉంటేనే ఒక మంచి లైఫ్ స్టైల్ అవుతుంది. దాన్నే నువ్వు స్పిరిచువల్ అని పేరు కూడా పెట్టుకోవచ్చు.